అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కార్యాలయంపై కామారెడ్డి జిల్లా పోలీసులు దాడి చేశారు. సోదాలు జరిపి విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయాన్ని సీజ్ చేశారు. ఈ సంఘటన శుక్రవారం ఇక్కడ దోమలగూడలో చోటు చేసుకుంది. సోదాల సందర్భంగా ఆఫీసులోనే ఉన్న అరుణోదయ విమలక్క, నాయకులు బైరాగి మోహన్ తదితరులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కామారెడ్డి సర్కిల్ పరిధిలోని మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో 2015 మార్చి 26న జరిగిన కేసులో 6గురిని అప్పట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసుతో సంబంధం ఉన్నదని భీమ్ భరత్ అనే నిందితుడిని కామారెడ్డిలో గురువారం అరెస్ట్ చేశారు. అతడి నుండి విప్లవ సాహిత్యం, 20 డిటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో పోలీసులు అరుణోదయ ఆఫీస్పై దాడి చేశారు. సిపిఐ, జనశక్తి అగ్రనేతలపై రాజద్రోహం కేసు నమోదైంది. కూర రాజన్న, అమర్పై మాచారెడ్డిలో కేసు నమోదు చేసిన పోలీసులు ఏ క్షణంలోనైనా వారిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆరోపణ చేసి మమ్మల్ని అందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి రోడ్డు మీదకి ఈడ్చేసి సీజ్ చేసిండ్రు. ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగితే వాళ్ళ దగ్గర పూర్తిగా సరైనటువంటి సమాచారం లేదు, సమాధానం కూడా అంతకంటే లేదు. అందుకని ఇది ప్రభుత్వానికి తెలియకుండా జరిగిందని మేము అనుకోవడం లేదు. ప్రభుత్వం కావాలని కుట్ర చేసి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ గొంతులను నొక్కేయాలని చూస్తున్నది.